అసలు 2025లో జాబ్ రావాలంటే మనం ఎలాంటి రెజ్యూమే క్రియేట్ చేస్తే లక్షల మంది కంటే ముందు ఉంటాం? అసలు రెజ్యూమేలో ఏం పాయింట్స్ ఉండాలి, ఎలా ప్రాజెక్ట్స్ పెట్టాలి, ప్రాజెక్ట్స్ పెట్టిన తర్వాత కూడా రెజ్యూమే ఎలా సెలెక్ట్ అవుద్ది అనే కాన్సెప్ట్ నా రెజ్యూమేతో ఈరోజు ఈ వీడియోలో మొత్తం మీకు చెప్తాను. సో ఒకసారి చూడండి. ఈ రెజ్యూమే బేసికలీ నేను చాలా ముందు క్రియేట్ చేసుకుంది, బట్ సేమ్ టెంప్లెట్ మీరు వాడుకోవచ్చు. అలానే వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని వెబ్సైట్ లింక్స్ అయితే చెప్తాను, ఎక్కడి నుంచి అయితే మీరు ఫ్రీగా రెజ్యూమేస్ టెంప్లెట్స్ తీసుకొని మీ అంతలు మీరే డిజైన్ చేసుకొని మీ అంతలు మీరే ఈ పాయింట్స్ ని పెట్టుకునేలాగా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. అలానే ఎట్ ద ఎండ్ ఎలా ATS స్కోర్ క్రాక్ చేయాలి, మంచి ATS స్కోర్ 70 to 80, 80 to 90 స్కోర్ మనం ఎలా తేవాలనేది ఈ పర్టికులర్ రెజ్యూమేతో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే భయ్య, కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు ఫ్యాన్సీ టెంప్లెట్స్ కాకుండా ప్లెయిన్ సటిల్ బ్లాక్ అండ్ వైట్ టెంప్లెట్ రెజ్యూమేస్ యూస్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అనమాట. సో ఇప్పుడు నువ్వు రెజ్యూమేలో చూసినట్లయితే ప్రవీణ్ సింగంపల్లి, నా ఫోన్ నంబర్, నా ఈమెయిల్ ఐడి, లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిటబ్ లింక్ కూడా ఇవ్వాలి ఖచ్చితంగా. అలానే చాలా మంది ఏం చేస్తారంటే ఏదైతే ప్రొఫెషనల్ సమ్మరీ ఉందో అక్కడ ఫస్ట్ రాయరు భయ్య, మీరు రాయండి. ఏంటంటే ఐఎమ్ డెడికేటెడ్ డెవాప్స్ అండ్ SRE ఇంజనీర్. చాలా మంది ఏం చేస్తారంటే డెవాప్స్ రాయాలా ఫస్ట్, SRE రాయాలా ఫస్ట్, లేకపోతే డెవాప్స్ ఒకటే రాయాలా. భయ్య నేను సపోర్ట్ రోల్ ఎలా నేను రెజ్యూమే క్రియేట్ చేయాలి, భయ్య నేను నాన్ టెక్నికల్ రోల్ ఎలా నేను రెజ్యూమే క్రియేట్ చేయాలంటే మీకు అందరికి ఒకటే చెప్తున్నాను. ఎప్పుడైనా రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు నువ్వు నాన్ ఐటీయా టెక్నికల్ నాన్ టెక్నికల్ అలా రాయకుండా డైరెక్ట్ గా డెవాప్స్ అండ్ SRE ఇంజనీర్ రాయి. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో అది కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలన్నమాట. ఆ తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఇది ప్రొఫెషనల్ సమ్మరీ అనేది ఒక్క లైన్ రాసి ఉంచేస్తారు. అలా చేయక భయ్య ఎప్పుడు కూడా. ఆ ఒక్క లైన్ కాస్త ఒక 2-3 లైన్స్ రాయండి. అసలు మీరు ఏంటి ఇక్కడ మీరు చూసినట్లయితే హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సిగ్నిఫికెంట్లీ ఆన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ టూల్స్, టెక్నాలజీస్, CI/CD ఇంప్లిమెంటేషన్స్, ఆటోమేషన్స్, లినక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, RHCSA, క్యూబర్నెటిస్, డాకర్ అలా కొంచెం రాశారనుకోండి, వాళ్ళకి కూడా ఓకే ఈ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్యూన్ అనుకుంటారు. సో అలానే మనం నెక్స్ట్కి వెళ్తే టెక్నికల్ స్కిల్స్ గురించి మాట్లాడితే చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్ గా మీరు ఇలా చూసుండ్రో ఇలా రాస్తే చాలా నీట్, క్లీన్ అండ్ క్రిస్ప్ గా ఉంటది అనమాట. డెవాప్స్ టూల్స్ ఏమైనా వచ్చా, అసలు నువ్వు మానిటరింగ్ టూల్స్ మీద వర్క్ చేసావా, అదర్ నీకు యాక్టివిటీస్ ఏమున్నాయి. సో ఇప్పుడు నువ్వు చూసుకున్నట్లయితే డెవాప్స్ టూల్స్ అన్ని రాసేస్తావు, విజువలైజేషన్స్ టూల్స్ రాస్తావు, అదర్ స్కిల్స్ లో ఆటోమేషన్స్, ప్రొడక్షన్ సపోర్ట్, రూట్ కాజ్ అనాలిసిస్, ఆన్ కాల్ యాక్టివిటీస్. అలానే నువ్వు ఏమైనా ఎక్స్ట్రా చేసి ఉంటే అవి కూడా ఒక చిన్న దాంట్లో రాసి ఇలా రాయి భయ్య. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఈ రెజ్యూమే నీకే అర్థమవుతుంది కదా ఎంత నీట్ అండ్ క్లియర్గా ఉందో. నెక్స్ట్ సెక్షన్ సింపుల్ గా ప్రాజెక్ట్స్ పెట్టు భయ్య. ఎక్స్పీరియన్స్ లెస్ ప్రాజెక్ట్స్ అను ఏ కంపెనీలో అయితే వర్క్ చేసావు ఆ కంపెనీ పెట్టు. అగైన్ డెవాప్స్ అండ్ SRE ఇంజనీర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎప్పుడైనా డెవాప్స్ అండ్ SRE ఇంజనీర్ పెట్టేటప్పుడు నువ్వు డెవాప్స్ కూడా సెలెక్ట్ అవుతావు, SRE కూడా సెలెక్ట్ అవుద్ది అనమాట నీ రెజ్యూమే. సో ఎప్పుడైతే ATS అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ నీ రెజ్యూమే స్కాన్ చేస్తుందో ఓకే SRE కీవర్డ్ ఉంది కాబట్టి అది SRE తీసుకుంటుంది. ఇది నా బేసికలీ నేను వాల్మార్ట్ లో వర్క్ చేసేటప్పుడు మా టీమ్ లీడ్ చెప్పాడు అనమాట ఇలా చేసుకోమని. ఓకేనా? సో ఎప్పుడైతే డెవాప్స్ అండ్ SRE ఇంజనీర్ రాసావో నువ్వు ఒక్కొక్క పాయింట్ చదువుతాను, నువ్వు జాగ్రత్తగా వినేది చాలా ఇంపార్టెంట్. అలానే లైక్ చేయలేదంటే వీడియోకి లైక్ చేయి. అలానే ఇలాంటి మంచి టెంప్లెట్స్, ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్స్లో చెప్పు. అసలు డెవాప్స్ అండ్ SRE 2025లో ఎందుకు నేర్చుకోవాలనేది నీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అలానే నేను ఏమైనా మంచి వీడియో చేయాలంటే అది కూడా నాకు చెప్పు ఏం చేయాలి. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే డిజైన్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ CI/CD pipelines using Jenkins, GitLab CI and Circle CI and provisioned the infrastructure in cloud environments, improving deployment speed by 40%. ఇదేదైతే నంబర్స్ ఉన్నాయో చాలా ఎఫెక్టివ్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ థింగ్స్. అంటే ఒక HR కానీ ఒక రిక్రూటర్ కానీ ఒక పర్సన్ ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నాడో ఇలాంటి పాయింట్స్ చూస్తే వాడు టక్కుమని అడుగుతాడు అసలు 40% నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసావు అనేది. నువ్వు ఎంతో స్ట్రాంగ్ ఉంటే కానీ ఇలా పెట్టకండి. బేసిక్గా ఆ పాయింట్ గురించి మీకు తెలిస్తేనే పెట్టండి. నాకు ఈ పాయింట్ గురించి తెలుసు కాబట్టి నేను పెట్టా. అలానే మీరు స్ట్రాంగ్ ఉంటే ఇలాంటి పాయింట్స్ పెట్టండి. అలానే manage cloud infrastructure on Google Cloud Platform, automating provisioning with Terraform and reduced manual configuration errors and increased scalability by 30%. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే 40% కానీ 30% కానీ చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. అలాగే నువ్వు డెవాప్స్ 2025లో నేర్చుకోవాలనుకుంటే అట్ ద వెరీ లో ప్రైస్ 70% ఆఫ్లో 14 ప్రాజెక్ట్స్, 30 అసైన్మెంట్స్ నేను నేర్పిస్తాం. మొత్తం end-to-end లైవ్ సెషన్స్, డౌట్స్ క్లియరింగ్ సెషన్, 1-to-1 మెంటర్షిప్, రెజ్యూమే ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే రివ్యూస్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్స్, జాబ్ పోర్టల్ వాక్ త్రూ, ఇవన్నీ కూడా 4999 70% ఆఫ్. చూడండి ఈ సాటర్డే నుంచి ప్రాజెక్ట్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఒక్కసారి ఎన్రోల్ అయ్యి చూడు, నేను మొత్తం కంప్లీట్ గా చెప్తాను. నువ్వు అమీర్పేటలోకి వెళ్తే 20,000, 30,000, 50,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ట్రైనర్స్ ఎవరో కూడా నీకు తెలియదు. బేసిక్గా నువ్వు నా దగ్గర నేర్చుకుంటావు కాబట్టి నేనే డెడికేటెడ్ మొత్తం ఎఫర్ట్స్తో
నీ రూపాయికి కూడా నేను ఆన్సర్ చేస్తా బేసిక్గా. ఓకేనా? సో కమింగ్ టు ద ప్రాజెక్ట్స్, మీరు చూసుకున్నట్లయితే ప్రతి పాయింట్ డిఫరెంట్గా ఉంచాలి భయ్య. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మ్యాచ్ అవ్వకూడదు, సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ మ్యాచ్ అవ్వకూడదు, ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ మ్యాచ్ అవ్వకూడదు. అలానే ప్రతి పాయింట్లో ఒక కొత్త టూల్ యాడ్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ AWS రాశానంటే ఇక్కడ టెరాఫార్మ్, ఇక్కడ CI/CD, ఇక్కడ DevSecOps. సో అలాగా ప్రతి పాయింట్లో ఒక యూనిక్నెస్ మెయింటైన్ చేయాలి. అలానే నువ్వు సెకండ్ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే DevOps ఇంజనీర్ పెట్టా. ఇది కూడా మీరు DevOps SRE ఇంజనీర్ పెట్టొచ్చు. ఇంప్లిమెంటెడ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ యూజింగ్ Ansible. చూసారా, ఫస్ట్ లో అంతా డాకర్, Kubernetes, CI/CD అవన్నీ ఉంటాయి. సెకండ్ దాంట్లో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, AWS లిటిల్ బిట్, కోడ్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ఇష్యూస్. ఇక్కడ మీరు చూసినట్లయితే provided hands-on support and on-call activities and production support. And one of the important thing ఏంటంటే ఎక్కడైతే లైన్ రాస్తున్నారో అక్కడ మీరు కొంచెం దాన్ని బోల్డ్ చేయండి. చాలా స్వీట్ అండ్ చాలా క్యూట్గా ఉంటుంది చూసేటప్పుడు. మీరే చెప్పండి, ఇది మొత్తం చూసేటప్పుడు మీ కళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? బేసిక్గా ఈ బోల్డ్ లెటర్స్ మీద వెళ్తాయి. సో అందుకే చాలా ఇంపార్టెంట్ బోల్డ్ లెటర్స్ చేయడం. అలానే ఫ్రెషర్ అయితే, నువ్వు ఫ్రెషర్ కనుక అయితే ఇలా రాయొచ్చు అనమాట. పర్సనల్ ప్రాజెక్ట్స్ రాసి ఏం చేసావు పర్సనల్ ప్రాజెక్ట్స్లో పెట్టుకోవచ్చు. అలానే ఎడ్యుకేషన్ రాయు. నీకు CGPA తక్కువ ఉంటే అది రాయమాక, CGPA మంచిగా ఉంటే అది కూడా చూపించుకో, ప్రాబ్లం ఏంట్లేదు. అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే రాయి. ఈ సేమ్ టెంప్లెట్ నువ్వు కాలేజ్లో కూడా తీసుకెళ్ళొచ్చు. సో చాలా హెల్ప్ఫుల్ అవుద్ది అనమాట. ఏం ఇష్యూ లేదు. ఇవన్నీ కూడా ఒకవేళ నువ్వు ఫ్రెషర్ అయితే ఇదే పర్సనల్ ప్రాజెక్ట్స్ కింద చేసి కూడా నువ్వు చూపించవచ్చు. నీలో సత్తా ఉంటే డెఫినెట్గా వాళ్ళు నీకు జాబ్ ఇస్తారు. మంచి కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నమాట. ఇదంతా అయిపోయింది భయ్యా. నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ నీకు కొన్ని లింక్స్ చెప్తాను. సో మన దగ్గర 3 లింక్స్ ఉన్నాయన్నమాట, చాలా ఇంపార్టెంట్ లింక్స్. అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏంటంటే flowcv.com, canva.com, ఇంకా novoresume.com. 1 పేజ్ రెజ్యూమే, 2 పేజ్ రెజ్యూమే, 3 పేజ్ రెజ్యూమే ఫ్రీగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? నువ్వు ఫ్రెషర్ అయితే నేనేమంటా అంటే canva.com కానీ flowcv.com కానీ తీసుకో. చాలా ఈజీగా రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డేటా ఏదైతే ఇప్పుడు నేను కమెంట్ సెక్షన్లో పెడతానో ఇది కూడా మీకు హెల్ప్ అవుద్ది. ఈ డేటా కూడా మీరు పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఓకేనా? సెకండ్ థింగ్ ఏంటంటే, సో సెకండ్ పాయింట్ ఏంటంటే enhancecv.com. ఈ లింక్ లో ఏదైతే రెజ్యూమే ఫస్ట్ 3 లింక్స్ యూస్ చేసి క్రియేట్ చేసావో ఇదే రెజ్యూమేనే దాని నుంచి పాస్ చేయి. అది నీకు మొత్తం చెప్తుంది ఎంత ATS రెజ్యూమే స్కోర్, అసలు ఏంటి రెజ్యూమేలో ఏంటి ఇష్యూస్ ఉన్నాయి అది మొత్తం చెప్తుంది. ఏం పే చేయక జస్ట్ రెజ్యూమే స్కోర్ చెక్ చేసుకో, ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. అలానే కొంచెం స్లోగా రెజ్యూమే అనేది క్రియేట్ చేయాలి. సో నీ క్రియేటివిటీ అంతా యూస్ చేసి రెజ్యూమేలో పెట్టి మంచి రెజ్యూమే క్రియేట్ చేయి. ఈ వీడియో ఫుల్ అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక. మంచి కాంటెంట్ చాలా సింపుల్గా తెలుగులో నేను చెప్పాను, చాలా బాగా చెప్పాను. సో అర్థం చేసుకోండి అండ్ లింక్స్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మేక్ ష్యూర్ యూ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ రెజ్యూమే అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి భయ్యా రెజ్యూమే ఎంత ఇంపార్టెంటో. ఫ్రెషర్స్ కనుక అయితే డెఫినెట్గా ఇలాంటి ఒక రెజ్యూమే చేస్తే రిక్రూటర్, HR ఎవడైతే మీ ముందు కూర్చుంటాడో వాడు డెఫినెట్గా ఇంప్రెస్ అవుతాడు. ఓకేనా? సో అది నా మాటే. మంచిగా వినండి, డెఫినెట్గా హెల్ప్ అవుద్ది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. This is Praveen signing off from this video. See you in the next video. Bye.